అమరావతి కోసం మరో 40,000 ఎకరాలు రైతుల్లో తీవ్ర ఆందోళన భయం ఉన్నది, ఊడ్చేలా ఉన్నారన్న ఆందోళన. అమరావతి రాజధాని మరికొంత భూసేకరణ అవసరమని భావించి ఇటీవల కేబినెట్లో తీర్మానించారు. మరో 40,000 ఎకరాలు సేకరించింది అంగీకరించారు. దీంతో ఇప్పుడు రాజధాని గ్రామంలో అలజడి చెలరేగుతుంది. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఆర్థిక ప్రతిఫలం దక్కలేదు. మళ్ళీ భూములు అనగానే రైతుల్లో గుబులు మొదలైంది. 40,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. అయితే రైతుల్లో ఉన్న వ్యతిరేకతను చల్లబరిచే ప్రక్రియను వేగవంతం చేశారు. భూములేని పేదలకు ఇస్తున్న పెన్షన్ల సంఖ్యను పెంచారు. రైతులకు ఇవ్వాల్సిన కౌలును 1-2 రోజుల్లో చెల్లించేలా ఏర్పాటు చేస్తున్నామని గ్రామాల్లో ప్రచారం చేశారు. అలాగే మెడికల్ క్యాంపులు, ఇతరత్ర కార్యక్రమాలు చేపట్టారు. భూ సమీకరణ ప్రక్రియ చేపడుతున్నారా లేదా అనే అంశంపై సామాజిక మాధ్యమాల్లో వేర్వేరు రూపాల్లో ప్రచారం చేస్తున్నారు. అంతర్జాతీయ విమర్శన ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం 2వ దశ భూ సమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడే సమీకరించాలా లేదా కొంతకాలం వేచి ఉండాలా అనే ఆలోచనలో పడ్డట్లు తెలిసింది. 2,496 ఎకరాల భూ సమీకరణ కింద తీసుకోవాలి. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసింది. దానిపై కేబినెట్లోనూ చర్చ జరిగింది. ఆమోదించిన సమయంలో ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలనే అంశంపై నిర్ణయించలేదు. దీంతో ఫూలింగ్ ప్రక్రియను ప్రారంభించలేదు. ఇప్పటికే పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అందరికంటే ముందుగా అమరావతి మండల పరిధిలోని గ్రామాల సమీకరణ ప్రక్రియపై రైతులతో సమావేశాలు నిర్వహించారు. అప్పట్లో రైతుల పెద్దగా అవగాహన లేకపోవడంతో ఎమ్మెల్యే చెప్పారనే పేరుతో తలపోరు ఈలోపు వారందరూ గత పూలింగ్ ఏరియాలో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేశారు. అనంతరం పూలింగ్ భూములు ఇవ్వకూడదనే నిర్ణయానికి మార్చారు. ఈ విషయం ప్రభుత్వ దృష్టికి చేరడంతో పాటు గతంలో సమీకరణకు వచ్చిన ప్రాంతంలో ప్లాట్లను అభివృద్ధి చేయాలనే అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అథారిటీ ఆమోదం పొందినప్పటికీ ప్రభుత్వం ముందడుగు వేయడం లేదు. అమిత ప్రభుత్వానికి వీలైనప్పుడు ప్రక్రియ చేపడుతుందని అధికారులు తెలిపారు. నిర్దిష్ట కాలపరిమితి ఏమో నిర్దేశించినందుకు ప్రభుత్వాలు వీలైన సమయంలో నిర్ణయం అమలు చేస్తుందని వివరించారు. సమీకరణ నిలిపేశారనే వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా పూలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిలిపేయడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్తున్న నేపథ్యం ఉంది. అమరావతి కోసం మరో 40,000 ఎకరాల నేపథ్యం ఉంది. ఒక గతంలో ఎంత భయంకరంగా భూముల గురించి వాళ్ళు ధర్నాలు రాసరగలేషిలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ భూములకు సంబంధించినటువంటి ఆ విషయంలో చాలా రోజుల కంచెలి ఆ భూములు వెనక్కి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే సెక్రటరీ కట్టాలో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. మళ్ళీ ఈ తర్వాత కూడా ఇలా ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వం మళ్ళీ 40,000 ఎకరాల భూములు అనగానే